ఒక సో కాల్డ్ చిన్న సినిమా ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ ఈ రోజున ధైర్యం చేసి సాహసం చేసి తీశారు వాళ్ళు. ఈ సినిమా తీసినప్పుడు నేను మధు గారిని అడిగింది ఒకటే, మధు గారు ఇది కొంత రిస్క్తో కూడినదే, మీరు ఖచ్చితంగా బాగా తీస్తారని తెలుసు, దీన్ని ఎక్స్పోజ్ చేయగలరా జనానికి, ఇది ఒక్కటే నాకు భయంగా ఉంది అంటే, ఖచ్చితంగా నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయనండి, అద్భుతమైన రోల్ నాకు హ్యాపీ, కానీ ఈ సినిమా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇది మీరు తీసుకెళ్ళగలరని నేను అడిగాను. ఆయన ఆ రోజు అదే కాన్ఫిడెన్స్తో చెప్పారు. సినిమా అంత అందంగా వచ్చింది, కానీ ఈ రోజున ఒక కమర్షియల్ సినిమాని, ఇది కమర్షియల్ సినిమా కాదని నేను అంటలేదు, ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్, ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్, ప్రజల్లోకి ఈ రోజున సక్సెస్ఫుల్గా తీయడంతో పాటు తీసుకెళ్ళగలిగారు. ఈ రోజున ఇది సక్సెస్ మీట్ అని ఎందుకు చెప్పాలంటే, ఒక డిఫరెంట్ ఫార్మాట్లో ఉన్నటువంటి ఒక ఫిల్మ్ని తీసి అంతర్జాతీయ అవార్డుతో, ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు, జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు అనేది ప్రపంచంలో ఉన్న ఫెస్టివల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెస్టివల్స్, దాంట్లో దీన్ని ప్రొజెక్ట్ చేయగలిగి ఏ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ చేయలేము మనం, అక్కడ దీనికి ప్లాటినం అవార్డు ఇన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ రావడమే ఈ సినిమా సక్సెస్కి స్టార్ట్. తర్వాత అద్భుతమైన రివ్యూస్ ప్రతి టీవీ, ప్రతి పేపర్, ప్రతి వెబ్సైట్ దీనికి ఇవ్వడం అనేది మరింత దీని సక్సెస్కి దోహదపడింది. మూడోది, ఈ రోజున కొన్ని సెంటర్స్ రిలీజ్ చేసాం, అమెరికాలో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది, 9 సెంటర్స్ రిలీజ్ అయింది, కొంత పబ్లిసిటీ తక్కువ ఉన్నప్పటికీ. ఈ రోజున హైదరాబాద్ లాంటి ఇన్ని సినిమాలు మధ్యన రిలీజ్ అయినప్పటికి కూడా రెండో థియేటర్ ఐమాక్స్లోకి వచ్చి మూడో వారం ఈ సినిమా 50-60% కలెక్షన్స్తో వెళ్తుందంటే ఇట్స్ అ సక్సెస్ మీట్. టుడే ఐమాక్స్లో మీరు ఇప్పుడు వెళ్ళినా కూడా 40-50% కలెక్షన్స్తో రన్ అవుతుంది. ఐమాక్స్లో జనరల్ 50% తక్కువ ఉంటే తీసేస్తారు, మూడో వారం రన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సెంటర్స్ కూడా దీన్ని రిలీజ్కి వెళ్తున్నాం, కాబట్టి నో డౌట్ ఇట్ ఇస్ టేక్ ఇట్స్ టైమ్, బట్ వీ హ్యావ్ అచీవ్డ్ ది సక్సెస్. ఈ రోజున ఇటువంటి ఫిలిమ్స్కి ఇది ముందడుగు అని నేను చెప్తున్నాను. తెలుగు పరిశ్రమలో ఇటువంటి చక్కటి ఒక ఫ్యామిలీని, ఆడియన్స్ని సినిమా థియేటర్కి తీసుకురాగలం, మంచి సినిమా తీస్తే, కరెక్ట్గా రిలీజ్ చేస్తే అన్నవాటికి దీనికి ఇదొక ఎగ్జాంపుల్ అని నేను చెప్పొచ్చు. ప్రధానంగా కాఫీ టాకీస్ వారికి కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. కాఫీ టాకీస్ బల్వంత్ వాళ్ళు న్యూ సింగిల్ విండో పోస్ట్ ప్రొడక్షన్ కంపెనీని ఓపెన్ చేసి దీన్ని పబ్లిసిటీ దగ్గర నుంచి దాని యొక్క థియేటరికల్ రిలీజ్ వరకు త్రూఅవుట్ వాళ్ళు చేసుకుంటూ రావడం కూడా ఈ సినిమాకి మద్దతు అయింది. ప్రత్యేకంగా నేను మధుమాంకల్ గారికి, రూపామాంకల్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే ఇటువంటి ఫిల్మ్స్ చేయాలనేది నా చిన్నప్పటి నుంచి నా తాపత్రయం, ఫస్ట్ నుంచి కూడా ఇటువంటి ఫిల్మ్ చేస్తూనే వస్తున్నాను. ఇది ఇండోనేషియన్ ఫిల్మ్ అవార్డు వచ్చినప్పుడు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. ఖచ్చితంగా ఒక అవార్డు కోసం సినిమా చేయడం కాదు, ఒక మంచి సినిమాకి అవార్డు వచ్చినప్పుడు గర్వంగా ఫీల్ అవుతాం. వాస్తవానికి ఈ రోజున జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అవార్డ్స్ సానుభూతితో అన్నా ఇవ్వడం జరుగుతుంది, ప్రలోభానికి గురై అన్నా ఇవ్వడం జరుగుతుంది చాలా మటుకు కూడా అబ్జర్వ్ చేస్తే. నేనేదో నాకు ఇది అవార్డు ఇవ్వమంటలా, కానీ మంచి సినిమాలకి దయచేసి ఈ ప్రభుత్వం అయినా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా ప్రలోభాలకు గురవకుండా లేదా సానుభూతితో కొంతమందికి ఇవ్వకుండా ఒక మంచి దృష్టితో అవార్డ్స్ ఇవ్వాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నా. ఎందుకంటే ఈ యొక్క ఇటువంటి, లేదా మీరు కమర్షియల్ సినిమానికి వేరే అవార్డు పెట్టండి, ఆఫ్ బీట్ ఫిల్మ్స్ అని ఒక సెక్టర్ పెట్టినా దానికి ఇవ్వండి. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు 100 కోట్లు ఇది కురుస్తుంది, డబ్బులు వర్షం కురిపించి, దానివల్ల ఈ రోజున తెర మీద కంటే తెర వెనక అవార్డ్స్ కోసం కృషి ఎక్కువ అవుతున్నది ఈ రోజున. దానికి భిన్నంగా ఈ యొక్క కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ఒక మంచి దృష్టితో ఇటువంటి సినిమాలు, ఈ సినిమానే నేను అంటలేదు, ఇటువంటి సినిమాల్ని ప్రోత్సహించి దీంట్లో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు కానీ, నిర్మాతలకు కానీ, నటులకి ఒక ప్రత్యేక స్థానమైనా కల్పించండి, లేదా ఇటువంటి చిత్రాలకి మీరు ప్రాధాన్యత కల్పించి అవార్డ్స్ కల్పించండి. ఎందుకంటే ఏదో ఒక మేకప్కో ఏదో ఒక ఐటమ్కి ఇవ్వకుండా
ప్రధానమైనటువంటి ఒక గుడ్ ఫిల్మ్ కానీ, ఒక గుడ్ ఆర్టిస్ట్ కానీ, గుడ్ డైరెక్టర్ కానీ, ఇటువంటి వాటికి దీన్ని మీరు సపోర్ట్ ఇస్తున్నటువంటి అరుదైన సినిమాలకి చిన్న సినిమాలు నిలబడతాయి. నేను చిన్న సినిమాలనే మాటే నమ్మను. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తుంటాను. చిత్రం బడాయి చిత్రం 35 లక్షలు తీస్తే 4 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పటి నుంచి ఎప్పుడు నేను నమ్మట్లేదు. కాబట్టి ఒక మంచి సినిమాకి మీకు ప్రాధాన్యత ఉన్నారు. ఈ సినిమా పరంపర ఒక మధ్యతరగతి జీవితానికి సంబంధించిన సినిమా. మధ్యతరగతి జీవితం అంటే ఏంటి? పుట్టడం, తర్వాత ఏదో చదువుకోవటం, ఏదో పెళ్లి చేసుకోవటం, పిల్లలు పుట్టడం, తర్వాత కష్టాలు, ఇబ్బందులతో అలాగే జీవితాన్ని కొనసాగించడం, అది మధ్యతరగతి జీవితం. ఆ మధ్యతరగతి జీవితంలో అలా మార్పు ఎలా వస్తుంది, ఒక బ్రేక్ త్రూ ఎలా వస్తుంది అన్నది ఈ ఒక్క సినిమా అద్భుతంగా తీర్చిదిద్దగలిగింది. ఈ బ్రేక్ త్రూ ఎలా వస్తుంది? ఎవరైనా సరే మధ్యతరగతి చెందిన వాళ్ళు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం వైపు కనుక తమ శక్తి సామర్థ్యాలన్నింటినీ వినియోగించి పైకెళ్తాకి అవకాశం కలిగించేది ఆ లక్ష్యాన్ని సూచిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా మనం చూస్తున్నాం, సానియా మిర్జా కానీ, గోపిచంద్ కానీ, లేక సత్యానాథేళ్ళు కానీ, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కానీ, వీళ్ళంతా కూడా చాలా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళంతా కూడా ఒక అద్భుతమైన లక్ష్యాన్ని ఎంచుకొని జీవితంలో ముందుకు సాగి ఒక అద్భుతమైన జీవితాన్ని అందుకోగలిగారు. అలాగే లక్ష్యాన్ని ఉన్నప్పుడు మాత్రమే మీరు అద్భుతమైన జీవితాన్ని అందుకోగలరు. లక్ష్యం లేకపోతే మీకు శక్తి సామర్థ్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. మామూలు సాధారణ జీవితానికి స్థిరపడిపోతారు అన్న భావాన్ని చాలా శక్తివంతంగా తెలియజేసిన సినిమా ఇది. ఈ సినిమా ఇది చాలామంది చూసిన వాళ్ళందరిలో కూడా ఇన్స్పైర్ చేస్తారు. చూసిన ప్రతి ఒక్కళ్ళని కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. ఆ లక్ష్యం కూడా ఏదో ఎవరో చెప్పిన లక్ష్యం కాదు, మనం అభిమానించే, మనం ఇష్టపడే లక్ష్యాన్ని ఎంచుకుంటే అతను జీవితంలో ఖచ్చితంగా పైకి వస్తాడు. జీవితంలో పైకి వస్తమే కాకుండా మొత్తం కుటుంబం అంతా కూడా బ్రేక్ త్రూ చేస్తే మధ్యతరగతి జీవితాల నుంచి, కష్టాల నుంచి బయటపడటానికి ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి అని అతి శక్తివంతంగా చెప్పింది నరేష్ గారి పాత్ర. దాంట్లో ఒక లక్ష్యం ఎంచుకోలేకపోయారు ఈయన ఆ పాత్రలో. ఆ లక్ష్యాన్ని ఎంచుకోలేక జీవితాంతం మామూలు కష్టాలు పడదట్టాగే సాగించారు. కానీ కొడుకు మాత్రం ఒక లక్ష్యాన్ని నిర్దేశించగలిగారు. కొడుకు ఇష్టం ఏంటో గుర్తించి అతనికి లక్ష్యాన్ని నిర్దేశించగలిగారు. అతను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దోహదపడగలిగారు. ఆ లక్ష్యాన్ని నిర్దేశించే ఒక అద్భుతమైన సినిమా ఇది. ఇది యువతరానికి ఒక మేలుకొలుపులాగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం అనేది ఎంత ప్రాధాన్యమైన విషయం తెలియజేస్తుంది. నేను దాదాపు 500 సినిమాల్లో నటించాను. ఆ సినిమాలు నటించడం అవన్నీ మామూలుగా థియేటర్స్లో బాగా రన్ అయ్యే సినిమాలు అవి. ఇలాంటి పరంపర లాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. ఇవి కొన్ని మైలురాళ్ళు లాంటివి. నాకు వ్యక్తిగతంగా ఇలాంటి సినిమాలే చాలా ఇష్టం. కానీ ఎంతమంది తీయగలరు? మధు మహంకాళి గారు కొన్ని డాక్యుమెంటరీలు అవి తీసిన తర్వాత ఒక దృక్పథం ఏర్పరచుకొని ఒక మంచి సినిమా, అంటే ఉత్తమమైన అభిరుచితో, వ్యాపారాత్మకమైనటువంటి సందేశాలు అవి లేకుండా సినిమా తీసి చూపిద్దామనే ఉద్దేశంతో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అప్పట్లో ఆయన అన్నారు. మంచి సినిమా తీసాం అన్న తృప్తి చాలా మాకుంది. ఇంకొకటి నేను నోటీస్ చేసింది ఏంటంటే, చాలామంది దీన్ని చూసిన వాళ్ళు చాలా మెచ్చుకుంటున్నారు. వాళ్ళందరిలో కూడా కళాకారులు, డైరెక్టర్స్, కొంతమందిలో మనం కూడా ఇలాంటి సినిమా తీస్తే ఎలా ఉంటుంది, నాకు చాలామంది మిత్రులు ఫోన్ చేసి మీకు ఎంత బడ్జెట్ అయింది, ఇది ఎలా తీశారు, ఎలా వర్కౌట్ అవుతుంది అంటే మేము అట్లీస్ట్ ఒక ఉత్సాహాన్ని, ఒక ప్రశ్నని రేకెత్తించాం. అది చాలా మంచిది. మేము దీనివల్ల ఎప్పుడు అసలు నెగిటివ్గా ఆలోచించట్లేదండి. ఎందుకంటే మాకు జనం మధుని మెచ్చుకుంటున్నప్పుడు, ప్రేస్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఏ సీన్లో ఈ సీన్ ఇలా పండింది, నరేష్ గారి ఎక్స్ప్రెషన్ ఇలా ఉంది, రావికొండలరావు గారు ఇలా నడిచారని చెప్తున్నప్పుడు అదే మా సక్సెస్గా మేము భావిస్తున్నాం. తప్పకుండా ఇది మాకు సక్సెస్ అని మేము అనుకున్నాం. దీనివల్ల ఎంతో కొంత పరిశ్రమలో ఒక ఆలోచన ధోరణిలో, ప్రేక్షకుల ఆలోచన ధోరణిలో కొంత మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాని మీరు చూడడానికి వచ్చిన రోజునే ఇవి ఆడగలుగుతాయి, వేరే వాళ్ళు తీయగలుగుతారు కూడా. సో అది మీరు ఆదరించండి. థియేటర్స్కి వచ్చి సినిమా బాగుంది అని చెప్పడం ఒక ఎత్తు, బట్ మీరు కష్టపడి థియేటర్స్కి వచ్చి చూస్తే ప్రోత్సాహం మాత్రం మాకు చాలా ఎక్కువగా ఉంటుంది. అదే నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఈ సినిమాని మేము ఫేజెస్లో రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో అయిపోయింది. నెక్స్ట్ వీక్ మేము మళ్ళీ కూకట్పల్లిలో కూడా 4th వీక్ కంటిన్యూ చేస్తున్నాం. ఇది
ఇప్పుడు 28న అంటే 4th వీక్లో కోస్టల్ ఆంధ్రాలో అంటే విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ఆ సెంటర్స్లో కూడా రిలీజ్ అవుతుందండి. సో దీన్ని ఒక రకమైన నరేష్ గారు చెప్పారు ఇందాక, ఇది మోర్ ఆఫ్ థ్యాంక్స్ మీట్, సక్సెస్ మీట్ రెండు కలిస్తే ఎలా ఉంటుంది అటువంటిదని. సో ఆ విధంగానే నేను చెప్పదలుచుకున్నాను. సినిమాని ఒక స్టేజ్లో రిలీజ్ చేయడం ఎంత కష్టమో కూడా మాకు అసలు అంటే ముందరికి వెళ్ళలేని పరిస్థితి కూడా వచ్చిందండి. దాన్ని దాటుకుని ఈ సినిమాని అతి కష్టం మీద రిలీజ్ చేసి, ఆ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు 3వ వారంలోకి అంటే రేపటి నుంచి 3వ వారంలోకి ఎంటర్ అవుతుంది సినిమా.